క్లినిక్ కురిచేడు రోడ్డు దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ కంటి వైద్య నిపుణులు. ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఒంగోలు. వరి బీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్ పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచ్చేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నగర పంచాయతీ సర్వసభ్య సాధారణ సమావేశం ఈ రోజు ఉదయం శనివారం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల విషయాలపై చర్చించడం జరిగింది. ప్రధానంగా నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటికల వివరాలు, వాటి అభివృద్ధి పనులకై చేపట్టాల్సిన చర్యలను గురించి చర్చించడం జరిగింది. క్రిస్టియన్ పాలెం వైపు గల శ్మశాన వాటిక అభివృద్ధి పనులను చేపట్టాలని వైస్ చైర్మన్ జి స్టీవెన్, వార్డు ప్రతినిధి దినకర్ చైర్మన్ను కోరటం జరిగింది. సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అనంతరం ఇటీవల ఢిల్లీ సమావేశమునకు దర్శి నగర పంచాయతీ తరఫున చైర్మన్ పిచ్చయ్య హాజరైన సందర్భాన్ని పురస్కరించుకొని చైర్మన్ను అభినందిస్తూ వార్డు కౌన్సిలర్ నూర్జహాన్ షేక్ మస్తాన్ వలీ వార్డు సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా సత్కరించడం జరిగింది. ఐదవది వచ్చేసరికి మొన్న 26వ తారీఖున ఒకటి మీటింగ్ ఒకటి జరిగిందండి. ఎలక్షన్ మన 16th ఫైనాన్స్ దర్శి నగర పంచాయతీలో 2 ESLR వాటర్ ట్యాంకులు కన్స్ట్రక్షన్ కోసం పెట్టున్నాం. దానికి సంబంధించి ల్యాండ్ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మనకు మన ల్యాండ్ బెచ్ కింద ఫార్మేషన్ అయింది. కాకపోతే ఏంటంటే మనకి బిల్డింగ్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా 2013 నాటియే వాడుకుంటున్నాం. వాటికి సంబంధించిన వరకు గజెట్ కూడా మనం అప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. దాని గురించి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఏమి చెప్తే ఇస్తాం కదండి. ప్రైవేట్ వాళ్ళకి ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే మేము లైసెన్స్ ఫీజులు అవి కట్టించుకుంటాం. ఆ లైసెన్స్ ఫీజు అవి ఏవైతే ఉన్నాయో 2013 నాటి ఫీజులే ఇంకా కట్టించుకుంటున్నాం. లైసెన్స్ ఫీజు అంటే ఎవరైతే ఒక సర్వేయర్ నేను పర్టికులర్ గా ప్లాన్లు ఇస్తానని వస్తారు అతని దగ్గర తీసుకుంటే ఫీజు కాదు, ఓనర్స్ కట్టాలన్నమాట. బిల్డింగ్ ఓనర్స్ ఇది కట్టుకునే వాళ్ళు మనకు పర్మిషన్ తీసుకున్నప్పుడు పర్మిషన్ వస్తుంది. కాకపోతే ఎప్పుడు 2013 రీసెంట్ గా ఇచ్చినట్టుంది. ఇన్ని స్క్వేర్ ఫీట్ లోపల ఏమవుతుంది డైరెక్ట్ ఆన్లైన్ అట్లా తీసుకున్నాం. మొత్తం 9 అంట ఉన్నాయంట. దర్శి టౌన్ దర్శిలో ఎప్పుడు పుట్టినప్పటి నుంచి రెవెన్యూ లిస్ట్ లో ఉన్నది 9 అంట మొత్తం. ఆ 9లో 7 ఇచ్చున్నాడు. ఆ 9లో మాకు ఉందంట లేదా చెప్పేది ఎందుకు పూర్తిగా ఉందంట లేదంటే 7 ఇచ్చున్నాడు. ఇంకో 2 ఇవ్వాలి. ఆ 2 కూడా ఇస్తా అన్నాడు. ఇస్తే 9లో మీటింగ్ లో పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేది మొత్తం చెప్తారు. అది ఏ ఏరియాలో ఉన్నాయి అనేది రికార్డు పరంగా డొంకపురం పోతుంది, వాగుపురం అసలు చెరువు కాదు మంది. చెరువు అనేది ఒకసారి బయట తీసి లేబర్ చూడడానికి తెలిసిపోతుంది. మనకు చెరువు దాని పేరు అచ్చన్న చెరువు. అది క్వాంట్ కుంట చెరువు కాదు. చెరువు కాదు స్వామి, అది క్వాంట్ కుంట దాని పేరు. ఇప్పుడు మా దగ్గర ఉన్నది అచ్చన్న చెరువు. ఇది చెరువు ఇక్కడ ఊరికి. ఇది ఎంఆర్ఓ గారు సబ్జెక్ట్ తెలియదేమో. నువ్వు ఆడపోయినా కుప్పీలో వస్తాను నేను వస్తా. ఆ ఫైల్ బయటకు తీయమను. అది మామూలుగా దాన్ని క్వాంట్ కుంట అనే చెరువు అది కాదు. ఇప్పుడు మేము సమాధిలో పెట్టుకునే దగ్గర అచ్చన్న చెరువు ఇది. ఇది చెరువు దీనికి. మరి దాని డొంక ఇవన్నీ మరి అన్నాడంటే చెరువుకు బాగుంటుందిగా. సరే లేదు ఓకే ఒప్పుకుంటున్నా మీరు చెప్పిందే ఎఫ్ఎంఏ ఎక్కడ సమాధి చూపించమని